నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజయసాయి రెడ్డి ఒక ట్వీట్లో తను చెప్తూ కర్మ ఎవరు చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని మాత్రం అనుభవించాలని చెప్పేసి అంటారు. మరి ఆ కర్మలో అతను కూడా భాగమే కాబట్టి తను కూడా పూర్తిగా సిద్ధమయ్యాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. అదే కాకుండా గతంలో కాకినాడ సెజ్కి సంబంధించి పిలిస్తే కర్త కర్మ క్రియ వైవి విక్రాంత్ అని చెబుతూనే లిక్కర్ స్కామ్ గురించి పూర్తిగా బట్టలు కూడా తీశారు విజయసాయి రెడ్డి. దాంట్లో కూడా లిక్కర్ స్కామ్లో కూడా దాదాపు ఎవరైతే కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి A1 లిక్కర్ స్కామ్లో ఉంటే ఇప్పుడు A40 దాకా వెళ్ళిపోయింది. కానీ సెజ్కి సంబంధించిన దాంట్లో కాకినాడ సెజ్కి సంబంధించిన ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో పిలుస్తుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు బయట పెట్టబోతున్నాడా, A10 A11 ఎవరో చెప్పబోతున్నాడా అనేటువంటి సమాధానాలు వస్తున్నాయి. సో ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు సార్? అంటే కాకినాడ దాని గురించి చూస్తూ ఉంటే ఎంత గుట్టు చప్పుడు కాకుండా దాన్ని సరి చేసుకున్నారో అర్థమవుతుంది కదా. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఆ విషయాలు ఎందుకు వదిలేసింది ఆ రోజు? ఇప్పుడు డబ్బులు ఇస్తే సరిపోతుందా? అతనికి సంబంధించినంత వరకు మళ్ళీ కేవీ రావుకి కర్ణాటక వెంకటేశ్వరరావు ఆయనకి అది తిరిగి ఎనికి రాసిస్తే సమస్య పరిష్కారం అయిందా? మరి ఎందుకు దాని గురించి తీవ్రంగా మళ్ళీ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చేసి ఏం జరిగిందో ఎందుకు చూడట్లేదు? ఈడీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు. అదే వాళ్ళ ధైర్యం. ఆ రోజు దానికి సంబంధం లేకుండా వచ్చాడు, చెప్పాడు, మద్యం గురించి బయటికి తీసుకొచ్చాడు. ఈ కేసిరెడ్డి పేరు బయటకు వచ్చింది. కర్త క్రియ కర్మ అంతా అతనే అని చెప్పాడు. ఇక్కడ ఎత్తైతే విక్రాంత్ రెడ్డి పేరు చెప్పాడు, ఈ మద్యానికి సంబంధించి కూడా చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పినట్లు 40 మంది పేర్లు వచ్చేసినాయి. 40 మంది పేర్లు వచ్చినాయి. 220 మందికి ఇప్పుడు విచారణ పూర్తి చేశారు. దాంట్లో చాలా విషయాలు వెలుగు చూసింది. అసలు మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజంగానే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా గొప్పగా పరిశోధన చేశారు విచారణ సంస్థలు, చాలా గొప్పగా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇంతమందిని ఈ సంవత్సర కాలంలోనే, సంవత్సరం కూడా పూర్తి కాలేదు వాళ్ళకి అప్పచెప్పి, అయినా సరే ఇంతమంది దీంట్లో ఉన్నారు, వీళ్ళ భాగస్వామ్యం జరిగింది, వీళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా కార్యక్రమం వీళ్ళకి అప్పచెప్తే ఇంత విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుట్లో వీళ్ళందరూ కూడా పాత్రదారులే. కాకపోతే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని వాళ్ళు చాలా చక్కగా వివరాలతో సహా ఈరోజు న్యాయస్థానానికి ఎవరైనా అదుపులో తీసుకుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి న్యాయస్థానం ముందు నుంచోబెడితే ఆధారాలు స్పష్టంగా చేసి న్యాయస్థానం దానికి ఒప్పుకొని వాళ్ళకి ఈరోజు మీరు విచారించుకోండి అని చెప్పిన వీళ్ళకి అవకాశం కూడా ఇస్తున్నారు. అంటే ఎంత చక్కగా చేసినట్టు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీంట్లో A5గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి సాక్షిగా వస్తున్నాడో చూడండి, అది ఇంకా జనాలకి మింగుడు పట్టలేదు. ఎందుకంటే ఆయన ఇంట్లో హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, దీన్ని రూపాన్ని తీసుకొచ్చింది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయొచ్చు అని చెప్పని ఆయన ఇంట్లోనే కదా సమావేశం జరిగింది. ఆయనే కదా దీనికి మొట్టమొదట ప్రారంభించింది. ఆ తర్వాత కదా కేసిరెడ్డి అనే వ్యక్తి వచ్చింది. కాకపోతే ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి మాత్రమే ఈరోజు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మొదటి ముద్దాయిగా పెట్టారు. కానీ కర్త క్రియ కర్మ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఈరోజు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంతా అని చెప్పని విజయసాయి రెడ్డి చెప్పించే విధానంలో కూడా అందులో భాగమే. విజయసాయి రెడ్డి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడని అయితే మాత్రం అందరి మధ్యలో ఉంది. వాస్తవంగా జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉంటే అట్లానే కనపడుతున్నాయి. మీరన్నట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అతను ట్వీట్లో చెప్పాడు కదా, కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే, తప్పు ఎవరు చేసినా సరే దానికి శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టు ఆయన సారాంశం. నిజంగా అలా జరుగుతూ ఉందని భావిస్తే అతను వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారు. రెండోది సరే అతను తెలియకపోవచ్చు, మామూలుగా నాకు చెప్పారు అవినాష్ రెడ్డి పక్కాడి చేత చెప్పించాడు ముందుగా గుండెపోటు అని చెప్పని, నేను అదే చెప్పానని చెప్పని అన్నాడు. మరి ఇంతవరకు అతను విచారణకు పిలిచలేదు కదా సిబిఐ కావచ్చు, ఆ సంస్థలు ఏవి కూడా. రెండోది ఇక్కడ సంబంధించినంతవరకు చూసుకుంటా ఉంటే తర్వాత అతని మీద ఉన్నటువంటి ఈడీ అభియోగాలు కావచ్చు, సిబిఐకి సంబంధించింది కావచ్చు, ఇంత అతనే వెళ్ళి స్వయంగా చెప్పొచ్చుగా. నాకే రెండో ముద్దాయే కదా జగన్మోహన్ రెడ్డి తర్వాత, నాకేం సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను చేశాను, ఇదిగో ఇలాంటి తప్పుడు పరిశ్రమలను మేము ఏర్పాటు చేశాం, తద్వారా ధనాన్ని ఇలా మరలించాము, ఈ మిగిలిన వాళ్ళకి భూములు ఇట్లా ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి, లేపాక్షికి కావచ్చు, వాక్పిన్కి కావచ్చు, వీళ్ళందరికీ భూములు అట్లా ధారాదత్తం చేశారు, 10 ఎకరాలు అవసరమైతే 10,000 ఎకరాలు ఇచ్చారు, దాని ద్వారా ఆ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఆ భూములను తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మాకు తరలించారు,
రూపాయి విలువ చేసే ముఖ విలువ చేసే దాన్ని తీసుకెళ్ళి ₹1000 పెట్టి వాడి చేత కొనిపించాను నేను చెప్పొచ్చు కదా, చెబుతున్నాడా? కాబట్టి మనం వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని భార్యని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను నోటెమ్మట రాదు అనేది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. అతను ఆడుతున్న నాటకమే ఇదంతా. అతని చేత రాజీనామా చేయించింది కూడా జగన్మోహన్ రెడ్డి అని నేను భావిస్తున్నాను. ఆ రోజు కూడా చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు, పక్కనుండే వాళ్ళే ఈరోజు ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆయన మంచాడే చెబుతున్నాడే తప్ప ఈ నేరాలు ఆయన బాగుందని ఎక్కడ చెప్పట్లేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రక్షించడం కోసం మాత్రమే విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మాత్రం మీరు భావించాలి. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఇంకోటి కూడా ఏంటంటే సార్, ఏదైతే అమిత్ షా గారిని కావచ్చు, మోడీ గారిని కావచ్చు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా కలిసినటువంటి దాఖలాలు లేవు. కానీ మిథున్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు ఎన్నోసార్లు ప్రయత్నించినా సరే విఫలం చెందారని చెప్పి తెలుస్తుంది. అదే విజయసాయి రెడ్డి ఉంటే మటుకు ఖచ్చితంగా కలిసేవాళ్ళని చెప్పి తెలుస్తుంది. సో ఖచ్చితంగా పూర్తి జగన్కి ఆత్మగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పోవడంతో కేంద్రంలో కూడా ఏదైతే సంబంధాలు తెగిపోయినట్టు, ఈ కేసుల గురించి వెళ్ళి మాట్లాడినా సరే అపాయింట్మెంట్ దొరకనట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి సరైనగా సపోర్ట్ అయితే చేస్తారు జగన్మోహన్ రెడ్డికి. సో ఇది ఎంతవరకు వెన్నుపోటు అంటే ఏం చెప్తారు? అదే నేను అన్న, అలా భ్రమలో పెడుతున్నారు వాళ్ళు. నిజంగా కేంద్రం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి మీద కన్నా ప్రత్యేక దృష్టి పెడితే అధికారం కోల్పోయి ఎన్నాళ్ళవుతుంది? ఈ రోజుకి నెల, సంవత్సరం, నెల 2 రోజులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు సిబిఐ న్యాయస్థానానికి వెళ్ళాడా? మరి ఏంటి మీరు ఇంకా అతన్నేదో కేంద్రం అదుపులో తీసుకోమని చెప్పి దాన్ని మీరు భావిస్తే మనంత పిచ్చివాళ్ళు ఇంకోటి ఉంటారో అయితే నేను భావించను. ఇవన్నీ నాటకాలు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డిని రక్షించటానికి విజయసాయి రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. అతన్ని చెప్పి రాజీనామా చేయించింది జగన్మోహన్ రెడ్డి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కాకపోతే ఇక్కడ కేంద్రం అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే మోడీ గారు కావచ్చు, లేకపోతే వివిధ శాఖల వాళ్ళు కావచ్చు, వీళ్ళని రానివ్వట్లేదని చెప్పి మనం భ్రమిస్తున్నాం. అంత తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కనుక దీన్ని తీవ్రంగా పరిగణించేసి ఇతను ఆర్థిక ఉగ్రవాది, సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలో మేమంతా గమనిస్తున్నాం. ఎవరైతే వాళ్ళ తరపున న్యాయవాదులు వాదిస్తున్నారో వాళ్ళకి ఎంతెంత ధనం చెల్లించారో మా దగ్గర లెక్కలు పెట్టమని చెప్పింది కదా. అంటే అంత తీవ్రంగా న్యాయస్థానం అతని గురించి మాట్లాడిన తర్వాత కూడా అధికారం కోల్పోయి సంవత్సరం 1 నెల 2 రోజులు దాటిన తర్వాత కూడా ఇంతవరకు సిబిఐ న్యాయస్థానానికి అతను వెళ్ళి వివరణ ఇచ్చుకోకపోతుంటే, వాళ్ళు పిలిపించట్లేదు అంటే, అతనికి ఉన్నటువంటి వెలుసుబాటును రద్దు చేయట్లేదు అంటే ఇంకా వాళ్ళు చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తున్నారని మనం ఏ విధంగా భావించాలి? అంటే ఇంకా కూడా అతనికి అనుకూలంగా, అంటే వాళ్ళ దృష్టిలో కూడా, అంటే కూటమి వాళ్ళకి పెద్ద బాధ వస్తే రావచ్చేమో కానీ వాళ్ళు ఈ పక్కన జగన్మోహన్ రెడ్డిని బూచిని చూపించేసి చంద్రబాబు నాయుడు గారిని అట్లా అడ్డుపెడుతున్నారు అనే భావన కూడా ఈరోజు ప్రజల్లో ఉంది. ఇది కూడా గమనించుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటివరకు ఉపశమనం ఏంటంటే ఇబ్బడముబ్బడిగా వీళ్ళు ఏదడిగితే దానికి కేంద్రం అనుమతిస్తూ రాష్ట్రం ముందుకెళ్లే క్రమంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆ ఒక్క విషయం గురించి మనం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదని అయితే నేను కూడా భావిస్తున్నా. మరి రేపో మాపో రాబోతున్నాను సిట్ విచారణకి అని చెప్పేసి అయితే విజయసాయి రెడ్డి 10 రోజులు కూడా సమయం కూడా అడిగాడు. అవును. సో ఒకవేళ వస్తే ఏం జరగబోతుంది? గతంలో కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కోర్టే ఇబ్బంది పెడుతుంది, కానీ నన్ను ఊరిక ఇసుకిస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇరికించాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి నల్ల గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఇందాక కూడా ప్రత్యేకంగా చెప్పాను, జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు కూడా ఏమంటలా. ఇక్కడ ఏంటంటే కోటరీ గురించి మాట్లాడుతున్నాడు, నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. అసలు సంబంధం అతనిదే కదా, నేను అనేది అది అతనే కదా రూపకల్పన. అసలు ఎట్లా తయారు చేయాలి ఏంటనేది మొత్తం అసలు ఇతనికి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళకి అరవిందో నుంచి 100 కోట్ల రూపాయలు రుణం ఇప్పించింది ఎవరు? మరి ఈరోజు అతను శుద్ధపోస కబుర్లు చెబుతూ ఉంటే మనం ఎందుకు వినాలా? అతను ఏదో చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతాడు అనుకుంటే అంతకంటే మనం అమాయకులు ఇంకెవరు ఉండరు మనలాంటి అమాయకులు. సో రేపో మాపో వస్తే ఏం చెప్పబోతాడు, ఏం చెప్తాడు అంటే మళ్ళీ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డో లేదా పక్కన ఉన్న వాళ్ళ గురించి చెబుతాడే తప్ప ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని మాత్రం ఇటు పరిస్థితులు చెప్పడం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా మీరు పెట్టుకోవద్దు. కాకపోతే అందరూ అనుకుంటున్నారు ఇదేదో బయటికి తీశాడు, దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏదో కొంపలు అంటుకోబోతున్నాయి,
అతను కారాగారంలో వెళ్ళబడుతున్నారు అని చెప్పని ప్రచారం అయితే జరుగుతుంది తప్ప దాంట్లో వాస్తవం మాత్రం ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఒకవేళ నిజంగా బయటకు వచ్చిన తర్వాత గతంలో కూడా తన పోస్టులో పెట్టినట్టు ఏదైతే పోలీసులు సగం బట్టలు ఊడదీశారో నేను వస్తే పూర్తి బట్టలు ఊడదీస్తా అంటున్నారు. అదేవిధంగా ఒకవేళ జగన్ పేరు చెప్తే తన శీల పరీక్షలో నెగ్గినట్టే అనుకోవచ్చు అంటారు విజయసాయి రెడ్డి? మీరు ఇంకా భ్రమలో ఉన్నారు, నాకైతే ఆ భ్రమలు లేవు. నిజంగా కనుక చెప్తే మాత్రం ఇది 8వ వింత, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రపంచంలో 8వ వింత కింద కూడా మనం భావించవచ్చు. కాకపోతే ఆశపడుతున్నారు అందరూ, ఏది వస్తాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి బయట పెడతాడు, జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తుంది, నన్ను ఏదో చేశారని చెప్పిన నిజంగానే కక్ష తీర్చుకోవాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల తనకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డిని కక్ష తీర్చుకోవాలనే భావనలో అతనిలో ఉంటే నేను చెప్పినట్టు సిబిఐ ఈడీ దగ్గరికి వెళ్ళి చెబుతాడు కదా, చెప్పట్లేదు కదా, అక్కడే అర్థమైపోతుంది కదా. ఇక్కడ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని రక్షించడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనం భావించాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఎప్పుడు వస్తాడు, వస్తే ఏం చెప్తాడు, A10 A11 భర్తీ కాబోతుందా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఆ విచారణలో ముందడుగు వేస్తున్నారు. నిదానంగా త్వరలోనే అవి బయటకు వస్తాయి. అది విజయసాయి రెడ్డితో సంబంధం ఉండదు. విజయసాయి రెడ్డిని దాంట్లో కూడా పిలిపిస్తారు. ఎప్పుడు నువ్వు ఎలా చెప్పావు గుండెపోటని ముందు వచ్చి వివరణ ఇవ్వని అడిగినప్పుడు నిస్సందేహంగా మీరు అన్న విషయాల్లో కూడా అవన్నీ వేగవంతంగానే ముందుకెళ్లే క్రమంలో కనుక జరుగుతున్నాయని మనం భావించవచ్చు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.